తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సందడి నెలకొంది. తీరొక్క పూలతో ప్రతిరోజు బతుకమ్మని పేర్చి గౌరమ్మగా మహిళలు పూజిస్తున్నారు. సిద్దిపేటలో ఈ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎంగిల పూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రతిరోజు బతుకమ్మను పేర్చి కోమటి చెరువు వద్ద ఆటపాటలతో సందడి చేస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి కుమార్ ఫేస్ టు ఫేస్. పువ్వులతో దేవుణ్ణి పూజిస్తారు, కానీ పువ్వులనే దేవుడిగా పూజించే అద్భుతమైన వినూత్నమైన సంస్కృతి తెలంగాణ ప్రజల సొంతం. ఈ బతుకమ్మ సీజన్లో తెలంగాణలో ఏ పల్లె చూసినా ఏ గ్రామం చూసినా సందడి నెలకొంటుంది. ఆడవాళ్ళు పూలతో బతుకమ్మను పేర్చుకొని సందడిగా సంతోషంగా జలవనరుల దగ్గర చెరువుల దగ్గర బతుకమ్మ ఆడి ఆ గౌరమ్మగా భావించి ఆ నీళ్ళలో అమ్మవారిని నిమజ్జనం చేస్తారు. అయితే రాష్ట్రంలో మనం అత్యధికంగా చెప్పుకోవాలంటే వరంగల్ చెరువు, పద్మాక్షి చెరువు, భద్రకాళి చెరువు మనకి అత్యధికంగా బతుకమ్మలతో కనిపిస్తుంది. అదే స్థాయిలో తర్వాత మనకి సిద్దిపేట జిల్లా కేంద్రంలో కోమటి చెరువు కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూడొచ్చు, చాలామంది సిద్దిపేటకు చెందిన మహిళలు ఇక్కడికి వచ్చారు. వీళ్ళు బతుకమ్మ ఎలా ఆడతారు, కోమటి చెరువుతో వాళ్ళకున్న అనుబంధం ఏంటంటే వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ, ప్రధానంగా బతుకమ్మ అంటే మీకు ఏం గుర్తొస్తుంది? బతుకమ్మ అంటే తల్లిగారిల్లు, ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఆడాలి అని చెప్పేసి గుర్తుకొస్తుంది. ఓకే, ఈ బతుకమ్మ సీజన్లో మీరు ఎన్ని రోజులు బతుకమ్మ చేస్తారు, ఎన్ని రోజులు ఇక్కడ చెరువు దగ్గరకు వస్తారు? 9 రోజులు చేస్తామండి. 9 రోజులు చేస్తాము. చిన్న బతుకమ్మ 7 రోజులు చేస్తాము. 9 రోజులు పెద్ద బతుకమ్మ, ఒక రోజు పెద్ద బతుకమ్మ చేస్తాము. మీరు ఇక్కడ కోమటి చెరువు దగ్గరికి వస్తారా ప్రతిరోజు? ఆ కోమటి చెరువు దగ్గర అన్ని ఏర్పాట్లు చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? శంకర్నగర్లో ఆడతాము. ఒక 3 డేస్ అలా ఈడికి వస్తాము. అమ్మ, ప్రధానంగా మీకు బతుకమ్మ అంటే మీకు ఏమనిపిస్తుంది? రకరకాల పూలు తీసుకొని వచ్చి ఒక్క జాగలో పేర్చి అలా 9 రోజులు బతుకమ్మని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం మేము. అది ఫస్ట్ రోజు ఎంగిలి పూల బతుకమ్మ అంటారు, ముద్దపప్పు బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ఇంకా 3-4 ఉన్నవి, నానబియ్యం బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, ఇట్లా 9 రకాలుగా పేరుస్తాం. సద్దుల బతుకమ్మ లాస్ట్ది చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. అంటే ఈ బతుకమ్మ గురించి మీరేమన్నా అంటే మీ పక్క వాళ్ళతో, అంటే ఇప్పుడు జనరల్ మనం ఒకప్పుడు కిట్టి పార్టీ కల్చర్ లేకుండా ఇప్పుడు వాట్సాప్ ఇవన్నీ వచ్చాక కిట్టి పార్టీ గ్రూప్లు ఇవన్నీ పెట్టుకుంటూ దీని గురించి మీరు ఎట్లా ప్లాన్ చేసుకుంటారు మీ ఫ్రెండ్స్ తోటి? అంటే ఇప్పుడు బతుకమ్మ పండుగ వస్తుంది అంటే బతుకమ్మ సెలబ్రేషన్, దీపావళి వస్తుంది అంటే ఆ రకంగా సెలబ్రేషన్ చేసుకుంటాము. అన్ని సాంప్రదాయపరంగా మా దుస్తువులైనా మేము చేసే సెలబ్రేషన్ అయినా సాంప్రదాయబద్ధంగా చేసుకుంటాము. ఇక్కడ కోమటి చెరువు దగ్గర బతుకమ్మ ఆట మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా ఉంటుంది, ఎప్పుడెప్పుడు రావాలని ఉంటుంది, కానీ 9 రోజులు రావడానికి మాకు వీలు కాదు. రావాలని ఉంటుంది. ఇక మాకు అమ్మవారి నవరాత్రులు చాలా బాగా అవుతాయి, వైశ్వభవన్లో చాలా బాగా అవుతాయి, అంటే అంతటా అవుతాయి. ఆ రకంగా చాలా బాగా అంటే చాలా బాగా అవుతాయి. వీలైతే మీరు అమ్మ, ఈ కోమటి చెరువు దగ్గర ఈ కోమటి చెరువుని మామూలు సమయంలో చూడడం ఒక అందంగా కనిపిస్తుంది, కానీ బతుకమ్మ టైంలో చూస్తే ఇంకా అందంగా కనిపిస్తుంది. బతుకమ్మ టైంలో చూపిస్తే మీకేమనిపిస్తుంది చెప్పండి? చాలా సంబరంగా అనిపిస్తుంది బతుకమ్మ. ఓకే, మీరు బతుకమ్మకి ఎలా సిద్ధమవుతారు, ఎలా తయారవుతారు? మీరు రోజుకో రకం నగలు చీరలు ధరించి రకరకాల పూలతోని బతుకమ్మను అలంకరించి ఆడతాం బతుకమ్మ. అమ్మ, మీకు ఈ కోమటి చెరువుని చూసినప్పుడు ఏం గుర్తొస్తుంది? అంటే ఉత్తప్పటికి బతుకమ్మకి మీకు కనిపించే తేడా ఏంది? ఆనందంగా ఉంటుంది, కనుల విందుగా రకరకాల పూలతోటి గంగమ్మ నిండిపోతుంది. మీరు ప్రధానంగా ఏ పూలతో బతుకమ్మను పేరుస్తారు? తంగేడి పువ్వు, గునుక పువ్వు చాలా ఇంపార్టెంట్, అవి 2. గుమ్మడి పువ్వు, గుమ్మడాకు, ఇక తర్వాత బంతి పూలు. మీరు బతుకమ్మని ఎవరితో ఆడాలనుకుంటారు ప్రధానంగా? అంటే ఎవరిని పక్కా పిలిపించుకోవాలనుకుని ఎవరిని మీరు ప్రతి సంవత్సరం ఎవరితో ఆడుతుంటారు? మా కాలనీ వాళ్ళతోటండి, అదే ఒక పెద్ద ఫ్యామిలీ. ఇది ఈ కోమటి చెరువుని చూసినట్లయితే గంగమ్మ మొత్తం కూడా ఈ బతుకమ్మ టైంలో పూలతో నిండి పూల సముద్రంగా కనిపిస్తుందని చెప్తున్నారు. అమ్మ, మీరు బతుకమ్మ అంటే అసలు మీకు బతుకమ్మతో మీకున్న అనుబంధం ఏంటి, గుర్తులేంటి? సంవత్సరం ఒక్కరోజు 365 ఈ రోజు కోసం ఎదురు చూస్తుంటాము. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరం, కాలనీ వాళ్ళందరం కలిసి బతుకమ్మ ఆడుకుంటాం. అన్ని రకాల పూలతో బతుకమ్మ ఆడతాము. అమ్మ, మీరు బతుకమ్మ కోసం ఎలా ప్రిపేర్ అవుతారు? మీ వాళ్ళతో అంటే మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ కానీ అత్తగారి ఇంటికాడ కానీ ఆడడానికి ఎలా ఉంటుంది పోటీ? చాలా బాగుంటుందండి. ఎక్కడైనా ఇక్కడ తెలంగాణలో చాలా బాగా చేసుకుంటామండి. 9 రోజులు రోజు ఒక రకంగా పట్టు చీరలు కట్టుకొని చాలా బాగా అందంగా తయారయ్యి చాలా పండగలాగా అనిపిస్తుందండి. నవరాత్రులు కూడా బాగా చేసుకుంటాం. శంకర్నగర్లో చాలా బాగా జరుగుతుంది. నవరాత్రులు అయినా బతుకమ్మ పండుగ అయినా. మనకి వేరే ప్రాంతంలో చూసినప్పటికీ కోమటి చెరువుని చూసినప్పుడు మీకు తేడా ఏమనిపిస్తుంది? అంటే మాకు ఇక్కడనే బాగా అనిపిస్తుంది అండి. కొమ్మడి చెరువు దగ్గర అయితే ఇంకా బాగా అవుతుంది. ఇక ప్రతిరోజు మాత్రం ఎక్కడ ఇంటి వాళ్ళకు అక్కడనే ఆడుకుంటాము. ఎప్పుడన్నా ఒకసారి కొమ్మడి చెరువుకి వస్తుంటాము. అమ్మ,
ఒకప్పుడు కోమటి చెరువు చూస్తే ఏమనిపిస్తుంది, ఇప్పుడు చూస్తే ఏమనిపిస్తుంది? చాలా బాగుంటుందండి. అందరితో కలిసి ఇలా ఆడుకోవడం పాడుకోవడం ఇక్కడ బాగుంటుంది. ఓకే, అంటే కోమటి చెరువు ఒక 10 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం ఇట్నే ఉండేదా? అప్పటికిప్పుడు తేడా మీ చిన్నతనానికి ఇప్పటికి? అప్పుడు అట్లా లేదు, ఇప్పుడు చాలా డెవలప్ చేశారు, ఇప్పుడు బాగుంది. ఓకే, ఇది కోమటి చెరువు వాళ్ళకి ఒక అనుబంధంతో కూడుకున్నదని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చి ఈ రోజు కూడా అంటే సిద్దిపేటలో ప్రధానంగా మనం చూసినట్లయితే ఈ ఎంగిల్పు బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు ప్రతిరోజు బతుకమ్మను పేరుస్తుంటారు. ఎక్కువగా ప్రతిరోజు కూడా బతుకమ్మను తీసుకొచ్చి ఇక్కడ కోమటి చెరువు కట్ట మీద బతుకమ్మల్ని పెట్టేసి ఇక్కడ బతుకమ్మ ఆడి ఆ తర్వాత ఈ చెరువులో నిమజ్జనం చేస్తుంటారు. ఇది ఇక్కడ సిద్దిపేటలో ఉన్న పరిస్థితి. సిద్దిపేట మహిళలకి బతుకమ్మకి కోమటి చెరువుకున్న అనుబంధం. కెమెరా పర్సన్ మైపాల్తో క్రాంతి కుమార్, ఐ న్యూస్, సిద్దిపేట.